నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట ఇంకా మెరుగుపడని కనీస వసతులు గ్రేటర్ హైదరాబాద్ నాయకుల కాంగ్రెస్ నాయకుల సమావేశం విజయం వైపు పయనించాలని కార్యకర్తలకు సూచన హామీలు అమలు చేయాలని కోరుతూ 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన నిరసిస్తూ మహాత్ముడికి వినతి దేశ బడ్జెట్ పై అతివల నజర్ బంగారం తగ్గుతున్నదన్న ప్రచారం ఇక డీటెయిల్స్ కలితే జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నాయకుల కాంగ్రెస్ నాయకుల సమావేశం హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగింది. ఈ సమావేశంలో నగర అభివృద్ధి, గ్రేటర్ సమావేశం, భవిష్యత్ కార్యాచరణ, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం తదితర అంశాలపై చర్చించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, శ్రీ గణేష్లతో పాటు ఎమ్మెల్సీలు కోదండరాం, బల్లమూరి వెంకట్, దయానంద, అమీర్ అలీఖాన్, ప్రభాకర్, భానుప్రసాద్, మేయర్ విజయలక్ష్మి, మైనార్టీ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి తదితర నగర నాయకులు పాల్గొన్నారు.
నిన్న కుంభమేళలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సుమారు 1000 మందికి పైగా మరణించిన ప్రభుత్వం మాత్రం అందుకు సంబంధించిన వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించడం లేదు. పైగా చనిపోయింది 30 మంది అని ప్రకటించింది. అప్పటి వరకు కోలాహలంగా సాగుతున్న కుంభమేళాలో ఒక్కసారిగా తొక్కిసలాట ఎందుకు జరిగిందన్న విషయం మాత్రం అందరికీ మదిని తొలిచివేస్తుంది. అయితే మౌని అమావాస్య సందర్భంగా సుమారు 20 కోట్ల పైనే జనాలు వచ్చారు. కానీ వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పైగా వీఐపీ దర్శనాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా సమాచారం. కుంభమేళా ప్రచార ఆర్భాటాల కోసం 7,000 కోట్లు ఖర్చు చేశామని వసతులు కల్పించాం, రండి రండి అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. తొక్కిసలాట జరిగిన సమయంలో కరెంట్ షాక్ తో చాలా మంది ఊపిరి ఆడక చనిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. అయితే కుంభమేళా పేరు మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంకి సుమారు 7 లక్షల కోట్ల ఆదాయం పైనే సమకూరింది. చేతులు కాలాక 5 మార్పులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహాకుంభమేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ లో మోతిలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్ పుణ్యస్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన పట్ల అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ తో 4 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు 420 హామీలు అమలు చేయాలని కోరుతూ 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలన నిరసిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేవరకొండలో గాంధీ విగ్రహానికి మంత్రి సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వినతి పత్రం సమర్పించారు. నల్గొండ పట్టణంలోని రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే విధంగా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే పసిడి ధర రోజు రోజుకు గుట్టెక్కుతుంది. అయితే ఫిబ్రవరిలో దేశ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు పసిడి ధరపై పడింది. ప్రపంచంలో ఎక్కువగా పసిడి దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ ఒకటి. అయితే భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో
పసుపు లోహంపై దిగుమతి సుంకాలు తగ్గుతాయని బంగారం మరియు ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తుంది. ఈ చర్య భారతీయ బంగారం ధరలను ప్రపంచ ప్రమాణాలకు దగ్గరగా తీసుకురావడానికి, అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు డిమాండ్ను పెంచడానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో పసిడిపై 3% సుంకం తగ్గుతుంది అన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే సుమారు 650 రూపాయల వరకు బంగారం తగ్గింది. అయితే బడ్జెట్ తర్వాత మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది ఎలా ఉన్నా నారీమణులు ఫిబ్రవరిలో పసిడి ధర తగ్గుతుంది అన్న ప్రచారంతో బడ్జెట్ పై ఎంతో ఆశగా ఉన్నారు. అయితే చూడాలి మరి బడ్జెట్ భారతదేశ నారీమణులను ఏ విధంగా సంతోషపెట్టనుందని. బంగారం అమ్మే వ్యాపారులు కూడా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. పసిడి ధర తగ్గుతుందనే ప్రచారంతో దేశంలో అందరి చూపు బంగారం పైనే పడింది. మరి చూడాలి ఏం జరుగుతుందోనని. నారీమణులు ఆల్ ది బెస్ట్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట, ఇంకా మెరుగుపడని కనీస వసతులు. గ్రేటర్ హైదరాబాద్ నాయకుల కాంగ్రెస్ నాయకుల సమావేశం. విజయం వైపు పయనించాలని కార్యకర్తలకు సూచన. $420 హామీలు అమలు చేయాలని కోరుతూ 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలన నిరసిస్తూ మహాత్ముడికి వినతి. దేశ బడ్జెట్ పై అతివల నజర్. బంగారం తగ్గుతున్నదన్న ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.